సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. ఏకాదశి మహత్యంలో ఈరోజు 6-7 భాగాలలో వ్రత పద్ధతి గురించి తెలుసుకుందాం. రుక్మాంగదుడు రాష్ట్రమంతటా కూడా, దేశమంతటా కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని ప్రచారం చేస్తారు. ఈరోజు వీధులన్నీ ముందుగా తుడిపించి గంధము, కస్తూరి కలిపిన మంచి నీటితో తుడిపిస్తున్నాడు. తర్వాత మంచి ముత్యాలతో, ముత్యప్పొడితో నేర్పుగా ముచ్చటగా ముగ్గులు వేయిస్తున్నాడట. భవనాల గోడలపై శ్రీకృష్ణ లీలలు కూడా వ్రాయిస్తున్నారట. పట్టుబట్లతో జెండాలు ఎగరవేయిస్తున్నారు. ప్రతి ఇంటా గుమ్మాలకు పైన మామిడాకు తోరణాలు, అరటి స్తంభాలు కూడా కట్టిస్తున్నారు. మేడలపై బంగారు కుంభాలు పొందుగా అమరుస్తున్నారు. తాను కూడా దగ్గరుండి ఆయా పనులు చేసేవాడికి తోడ్పడుతున్నారు రాజు. పురం అంతా కూడా సింగారం కాగానే నదిలో స్నానం చేసి వచ్చి పట్టుబట్ట కట్టుకుని గోపీచందనం ధీరుగా పాలభాగాన దిద్దుకుని కాళ్ళు చేతులు కడుక్కొని శ్రీహరి మందిరంలో ప్రవేశిస్తున్నాడు రాజు. అక్కడ చిత్రకంబళం మీద పద్మాసనం వేసుకుని కూర్చుని నిశ్చల మనస్కుడై సంధ్యోపాసన ముగించి 12 మంత్రం జపిస్తున్నాడు. తర్వాత శ్రీహరి పూజ, అభిషేకం, వస్త్ర సమర్పణ, అర్ఘ్యపాద్యాలు, ఆచమనీయం, శ్రీగంధం అలంకారం సమర్పించి పరిమళ పుష్పాలతో శ్రీహరి పూజ చక్కగా చేశారు. సక్రమంగా ధూప దీపాలతో, అమృతోపహార నైవేద్యాలతో పగలంతా కూడా ఆ విధంగా స్వామివారికి పూజ చేసి ఏకాదశి నాడు విష్ణుప్రీతిగా పగలంతా కూడా షోడశోపచారాలతో స్వామివారి పూజ చేశారు రుక్మాంగదుడు. పూజ ఆరంభించగానే వివిధములైన మంగళవాద్యాలు, వాయిద్యగాండ్రు వ్రాయిస్తున్నారు. భరత శాస్త్రంలో ఆరితేరిన భామలు అభినయ నాట్యాలు ప్రదర్శిస్తున్నారు. భాగవతులు భాగవతం, నరసింహ, వామన, వైష్ణవ పురాణాలు తీరుగా చదువుతున్నారు. గాయకులు శృతిలీయంగా, కర్ణామృతంగా శ్రీహరి కీర్తనలు పాడుతున్నారు. ఈ విధంగా పూజావిధి నిర్వర్తించి వివిధములైన ఆహార పదార్థాలు స్వామికి నివేదించి ఆ రాత్రి తెల్లవారేదాకా శ్రీహరి కథాఘోషులతో జాగరణ చేస్తున్నారు. తెల్లవారగానే ప్రజలతో నదికి వెళ్ళి స్నానం చేసి వచ్చి శ్రీహరి మందిరానికి వెళ్ళి దర్శనం చేసి సాష్టాంగ నమస్కారం చెల్లించడం విశేషించి చెప్పదగింది. ఇక 7వ అధ్యాయంలో లోకాలకు చికాకు కలిగించే రాకాసి మూకలను పోకార్చే దుష్ట శిక్షక, నీకు దండం. కనకాంబరధారి, నీ పాద సేవకుడను. సురముని సంస్థుత పాద పద్మ జోహారులు. వైకుంఠవాస, శాశ్వత పురుష, శరణార్థిని. లక్ష్మీవదన, సరోరుహ మిత్ర, జేజేలు. పద్మాక్ష, అభివాదాలు. కైటభ గర్వ నిర్వాపణ, జ్యోతలు. శ్రీ బ్రహ్మాండ భాండోదర, నీకు మనవి. కరుణాసముద్ర, నీకు దోసిలి. కోటి సూర్య ప్రభాభాసమాన, నీకు ప్రణామాలు. యదువంశ తిలక, నీకు కైమోడ్పులు. గోపాలక, భూపాలక, శరణు శరణు అని రుక్మాంగదుడు శ్రీహరికి నమస్కరించే తీరు ఎంత ముచ్చటగానో ఉంటుంది. అంత విభవ సంపన్నుడును ఆ దేవదేవుని పాదాల ముందు సవినయంగా శిరసు వంచి నృతించడం ఏమనాలి? అంత అమాయకుడా రాజు ప్రభు. ఎడమ భుజాన బంగారు చల్దిగిన్న వ్రేలాడగట్టుకుని నడుమునకు కట్టిన పట్టుకాసెలో మురళిని చొనిపి పెరుగు కలిపిన బువ్వ కుడి అరచేతిలో ఉంచుకుని రతనాల ఉంగరం కాంతులు తురంగలించే వ్రేళ్ల సందున వడిపించే వ్రేళ్ల సందులో ఇరికించి గోప బాలకుల నడుమ కూర్చుండి నవ్వుచూ నవ్విస్తూ వేల్పులకు కూడా నోరూరేటట్లు చల్ది ఆరగించడం నీ బాల్యలీలగా భావించి నుతిస్తాను స్వామి. ముక్కంటి ముంజేతి కడియం నీకు నునుదూది పాన్పు. లోకాలకు సుఖభిక్ష పెట్టిన దివ్య మాత, నీ వక్షస్థలవాసిని అయిన ఇల్లాలు. నీ బొడ్డు తామర ఎందు పుట్టిన బిడ్డ వేదాలు గండె పిండేరం. కూర్చునే పీఠమున్ను నేల నింగి నీ మూర్తి, సకల చరాచర సృష్టికర్త. పక్షిరాజు నీ గుర్రం, నీ శక్తియుక్తులు, నీ దొరతనము, నీ కలిమి, నీ బలిమి ఎవరు తెలియగరు?
నా చిన్న కొడుకు అంటితే కందిపోయే పువ్వులు కోల్లలుగా లోకాలను చికాకు పెట్టే అపురూపపు విలుకాడు. వేడి వెలుగుకి చలువ వెన్నెలకి ఆధారం లేని చక్రాలు నీ నేత్రాలు. ఈలాంటి మహనీయమైన సంసారం నీకు తప్ప ఇంకెవ్వరికి ఉంది విష్ణుదేవా? ఏ వేల్పైనా నీకు సాటి కాగలడా? అచ్యుత, ధ్రువుడు నీకు ఏనాటి చుట్టం? అహల్య ఎలాంటి బంధువు? కుబ్జ ఎలాంటి ఇష్టురాలు? గజేంద్రుడు ఏనాటి భృత్యుడు? ఏమీ కారు. వారిని నువ్వు ఆదరించావంటే, ఆదుకున్నావంటే అది వారి వారి అదృష్టం. వారి యందు కారణం వినగా నీకున్న దయ అంతే. ఇలాంటి కరుణాపయోనిధి అయిన వేల్పు ఎవరున్నారు నీవు తప్ప? పద్మాక్షి, భక్త రక్షామణి, అనుకున్నంతనే రాజమూర్తివై సృష్టించే విధాత అవుతున్నావు. సమయానుసారంగా భీమ తేజస్సుతో తామసమూర్తివై ఈ సృష్టిని సంహరిస్తూ రుద్రుడవవుతున్నావు. ఆ తరువాత విశ్రాంతిగా 1000 పడగల వింతపాము పానుపుపై యోగనిద్ర. దొంతులు దొంతులుగా బొమ్మలను పేర్చి ఆడించి క్షణంలో అంతటికీ స్వస్తి చెప్పే జగన్నాటక సూత్రధారివి. నీ ఆట మాటలతో చెప్పడం సాధ్యమా సర్వేశా? శౌరి, మురారి, హరి, అసురారి, మధువైరి, అఘువిదారి, పుణ్యాచారి, సువిచారి, శృంగారి, గిరిధారి, కలిసంహారి, కటాక్షించు, రక్షించు అని ఇందిరారమణుణ్ణి అనేక విధాల స్తుతించి శ్రీపాదతీర్థం స్వీకరించి నిజ భవనానికి వెళ్లే సమయంలో ఏ వీధిలో చూసినా విష్ణు భక్తులను పారాయణకు పిలిచేవారు. ఏ దేవాలయం చూసినా శ్రీహరి సహస్రనామ స్తోత్రం పఠించేవారు. ఏ వేదికలు చూసినా శ్రీహరి సహస్రనామం స్తోత్రం పఠించిన వారు. ఏ ఇంటి ముంగిట చూసినా పంక్తులు పంక్తులుగా నిలిచి హరికీర్తనలు పాడేవారు కనిపిస్తున్నారు. కానీ వృధా కాలక్షేపం చేసే వ్యర్థులు కనిపించరు. ఆరగింపు వేళ అయింది. ఈ పూట మా ఇంటికి దయచేయండి అని కొందరు బ్రాహ్మణులు వీధిలో పోతున్న హరిదాసులను సవినయంగా ఆహ్వానించి తీసుకువెళ్తున్నారు.